వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ప్రైవసీ పాలసీ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు మా దేశ గోప్యతతో ఆడుకోలేరు, మా డేటాలోని ఒక్క అంకెను కూడా పంచుకోవడానికి మేం అనుమతించం. ఒకవేళ దేశ చట్టాలను పాటించకపోతే భారత్ను వీడి వెళ్లొచ్చునన్నారు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. 2021లో వాట్సాప్ గోప్యతా విధానానికి సంబంధించిన ఒక పిటిషన్పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు మెటా విధానాలను అర్థం చేసుకోవడానికి తాము కూడా ఇబ్బంది పడతామన్నారు. జనవరిలో వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చింది. యూజర్లు వాట్సాప్ బిజినెస్ అకౌంట్లలో జరిపే సంభాషణకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్బుక్తో పంచుకునేందుకు అనుమతిచ్చింది. కొత్త పాలసీకి అంగీకరించని వారి ఖాతాలను రద్దు చేస్తామని హెచ్చరించింది. అయితే తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని అనేక అభ్యంతరాలు వచ్చాయి. దీంతో జోక్యం చేసుకున్న కేంద్రం వెంటనే పాలసీ అమలును నిలిపివేయాలని ఆదేశించింది. ఐటీ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా కొత్త పాలసీ ఉందని తేల్చి చెప్పింది. రైట్, ఇక సుప్రీంకోర్టు అయితే మెటా సంస్థకు హెచ్చరికలు అయితే జారీ చేసింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మెటా సంస్థ సుప్రీంకోర్టు అయితే మెటా సంస్థకి హెచ్చరికలు జారీ చేసింది. మా దేశం వదిలి వెళ్ళిపోండి అని చెప్పి ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే కోర్టు ముఖ్యంగా ఏ అంశాలపైన అభ్యంతరం వ్యక్తం చేసింది? అయితే సుప్రీంకోర్టు మెటా సంస్థకు మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఆ డాటా విషయంలో క్లియర్ కట్గా ఒక విషయం కూడా ప్రస్తావించింది. అయితే ఆ పర్సనల్ డాటా విషయంలో కూడా ఒకవేళ ఆ గోప్యత పాటించకుంటే దేశం విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటూ కూడా స్ట్రాంగ్ ఒక మెసేజ్ని కూడా సుప్రీంకోర్టు చెప్పినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వాట్సాప్ మాతృ సంస్థ మెటా అమలు చేయాలని అయితే ప్రయత్నించినటువంటి ప్రైవసీ పాలసీలపైన సుప్రీంకోర్టు మరోసారి తీవ్రంగా స్పందిస్తూ వచ్చింది. అయితే భారతదేశంలో పనిచేసే ప్రతి విదేశీ టెక్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి కూడా ఆ దేశ చట్టాలకు లోబడే ఉండాలంటూ కూడా ఒక మెసేజ్ని అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వ్యాపారం కోసం భారత్ మార్కెట్ కావాలి కానీ చట్టాలను పాటించమంటే కుదరదంటూ కూడా చెప్పడం జరిగింది. ఇలానే ధర్మస్థానం కూడా అయితే అత్యున్నత న్యాయస్థానం కూడా ప్రశ్నించింది. ఈ సందర్భంగా భారతదేశంలో యూజర్లు వ్యక్తిగత సమాచారం రక్షణ అత్యంత కీలకమని కూడా కోర్టు అయితే భావించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఏదైతే యూజర్లు ఉంటారో వాళ్ళ యూజర్ల యొక్క డాటా ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క గోప్యత పాటించవలసిన బాధ్యత ఆ యొక్క కంపెనీస్ పైన, ఏదైతే టెక్ కంపెనీస్ ఉంటాయో ఆ టెక్ కంపెనీస్ పైన ఉంటుందంటూ కూడా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా డాటా ప్రొటెక్షన్ అనేది కేవలం పాలసీ అంశం కాదని మౌలిక హక్కులతో ముడిపడి ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇదే దానిలో ఆ పుట్టస్వామి కేసును కూడా తీర్పుని ప్రస్తావన చేసింది. అయితే పుట్టస్వామి ఆ కేసుని కూడా చూసుకుంటే కనుక ఈ యొక్క ఏదైతే ఆధార్కు సంబంధించినటువంటి కేసు, ఇది ఆధార్కు సంబంధించినటువంటి ఈ కేసు లోపల అయితే ఆధార్కు సంబంధించినటువంటి వ్యక్తిగత గోప్యత కూడా అయితే డాటా కూడా మొత్తం టోల్గా కూడా వేరే వాళ్ళకు కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఆధార్ అన్నిటికీ కూడా ఆధార్ మస్ట్ అండ్ షుడ్ చేసేస్తే వాళ్ళ యొక్క డాటా కూడా లాస్ అయ్యే ఛాయిస్ ఉంటుంది అంటూ కూడా ఈ యొక్క పుట్టస్వామి కేసుని కూడా ప్రస్తావించింది. అందుగురించే ప్రతిసారి ఎప్పుడు కానీ ఆ యొక్క వ్యక్తిగత గోప్యతకు సంబంధించినప్పుడు వచ్చినప్పుడు ఇప్పటికే 2-3 సార్లు కూడా ఆ యొక్క పుట్టస్వామి కేసుకు సంబంధించి అయితే అక్కడ ప్రస్తావన చేస్తూ వస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అయితే యూజర్ల పైన బలవంతంగా సరికాదని కోర్టు ఆ కొత్త ప్రైవసీ పాలసీకి అంగీకరించకపోతే ఖాతాలు రద్దు చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అంటే ఎవరైతే యూజర్లు ఉంటారో ఖచ్చితంగా బలవంతంగా వాళ్ళ నుండి ఇక డాటా సేకరించే కార్యక్రమం చేయొద్దు అంటే ఆ యూజర్స్ నుంచి అందుగురించే ఈ యొక్క కొత్త పాలసీలని అమలు చేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క పాలసీలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి ఏదైతే కొత్త పాలసీలు ఉంటాయో ఆ పాలసీలని ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే స్వదేశీ కంపెనీలు అన్నీ కూడా ఈ యొక్క విదేశాల్లో ఉండేటటువంటి విదేశీ కంపెనీలు స్వదేశంలో ఉండేటటువంటి ఏవైతే పాలసీలు ఉంటాయో
ఆ పాలసీలన్నీ మొత్తం టోటల్గా కూడా పాటించాల్సి ఉంటుంది. ఆ యొక్క నియమ నిబంధనలను కనుక ఉల్లంఘిస్తే ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తుంది, దేశం విడిచి వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తుంది అంటూ కూడా అయితే సుప్రీంకోర్టు ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇది ఫ్రీ కన్సల్టెన్స్ కిందికి రాదని, ప్రజలకు వేరే ప్రత్యామ్నాయం లేకుండా చేయడం న్యాయసమ్మతం కాదంటూ కూడా ఇది అంటే అయితే ప్రజలకు వేరే ప్రత్యామ్నాయం లేకుండా అంటే ఖచ్చితంగా దీనికి ఒక ఓటీపీ ఉంటుంది, అయితే ఆధార్ అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ఆధార్ అప్డేట్ చేసేసి వాళ్ళ యొక్క ప్రైవసీని తీసుకోవడం అంటే కస్టమర్కు తెలియకుండా వాళ్ళ యొక్క పర్సనల్ ప్రైవసీని మొత్తం టోల్గా తీసుకునే హక్కు లేదు అంటూ కూడా ప్రస్తావన చేసింది. అదేవిధంగా చూసుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వానికి కూడా దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు కూడా వినిపించినటువంటి అధికారులు వాట్సాప్ పాలసీ ఐటీ చట్టం 2000 ప్రకారంగా ఐటీ రూల్స్ విరుద్ధంగా ఉందంటూ కూడా కోర్టుకు వివరణ తెలిపారు. అయితే ఐటీ శాఖ ఏదైతే చెప్తుందో, ఐటీ చట్టం ఏదైతే చెప్తుందో ఆ యొక్క ఐటీ చట్టానికి లోబడే టెక్ కంపెనీలు అన్నీ కూడా పనిచేస్తూ ఉండాలి. అయితే ఇలాంటి టెక్ కంపెనీ అన్ని కొన్ని ఇది వాట్సాప్ కానీ ఇప్పుడు మెటా కానీ ఈ రెండు కూడా ఐటీ చట్టానికి లోబడి పనిచేస్తలేవు అంటూ కూడా అయితే న్యాయవాదులు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ తరపున న్యాయవాదులు కూడా కౌంటర్ దాఖలు చేశారు, వాదనలు కూడా వినిపించారు. అయితే దానికి అనుగుణంగానే భారతీయ యూజర్ల డేటాను విదేశీ సంస్థలతో పంచుకోవడం జాతీయ భద్రత పరంగా కూడా ఆందోళన కలిగిస్తుంది. అంటే ఎవరైతే భారతీయులు చాలామంది ఇప్పటికే కోట్లలో ఈ యొక్క వాట్సాప్ని కానీ మెటాను కానీ ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ యొక్క వాట్సాప్ను ఉపయోగించే క్రమం లోపల వాళ్ళ డేటా కూడా మొత్తం టోల్గా కూడా విదేశాలకు వెళ్ళిపోతుంది అంటూ కూడా అయితే ప్రస్తావన వచ్చింది. కాబట్టి ఆ విధమైనది కుదరదు. ఇప్పటి నుండి ఏవైతే విదేశీ కంపెనీలు టెక్ కంపెనీలు ఉంటాయో ఖచ్చితంగా ప్రైవసీని పాటించాల్సిందే అంటూ కూడా చెప్పడం జరిగింది. అవసరమైతే కఠిన చర్యలకు వెనుకాడబోమని కూడా కేంద్రం స్పష్టంగా అయితే తెలపడం జరిగింది. అంటే ఏవైతే ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే పాటించకుండా ఆ యొక్క టెక్ కంపెనీలు ఈ విధంగా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మెటా తరపున న్యాయవాదులు కూడా కొత్త పాలసీ కేవలం వాట్సాప్ బిజినెస్ అకౌంట్లకే వర్తిస్తుంది అంటూ కూడా వాళ్ళు వాదనలు వినిపించారు. అంటే వాట్సాప్ బిజినెస్ ఎవరైతే ఉపయోగిస్తున్నారు అయితే బిజినెస్ పరంగా ఉండేటటువంటి అకౌంట్ కాబట్టి దాంట్లో ఉండేటటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కానీ కొన్ని ఇది కానీ వాటిని తీసుకోవడానికి వీలుంటుంది అంటూ కూడా వాళ్ళు వాదనలు వినిపించడం జరిగింది. అదేవిధంగా వ్యక్తిగత చాట్స్ ఎండ్ టు ఎండ్ అయితే సురక్షితంగానే ఉంటుంది అంటూ కూడా అంటే వ్యక్తిగత చాట్ ఏదైతే ఉంటుందో అది మాత్రం సురక్షితంగా ఉంటుంది. కొన్ని దీనికి డాటాకు సంబంధించింది ఏవైతే ఈ యొక్క బిజినెస్ పరంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క బిజినెస్ పరమైన డాటా ఏదైతే ఉంటుందో అది మాత్రమే స్వీకరించబడుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే కేంద్రం తరపున మాత్రం ఏది కూడా డాటా అనేది సురక్షితంగా ఉండాలి, ఏది కూడా విదేశాలకు వెళ్లకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డాటాని ఇక్కడ వరకు మాత్రమే పరిమితంగా ఉండాలి అంటూ కూడా వాదిస్తూ వచ్చినటువంటి వాదనలు. అయితే భవిష్యత్తులో టెక్ కంపెనీలకు ఒక సంకేతాలు కూడా జారీ చేసినట్టయింది ఈ తీర్పు వల్ల. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ తీర్పు వల్ల ఎలాంటిదన్నా టెక్ కంపెనీలు ఉండని అన్నీ కూడా ఇండియన్ రూల్స్కు లోబడి ఉండాలి. ఈ విధంగానే ఈ యొక్క పాలసీలు ఎవరి ప్రైవసీని కూడా వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటుంది కాబట్టి ప్రైవసీ ఎవరు కూడా దొంగిలించడానికి వీలు లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వాట్సాప్ మెటాకే కాకుండా ఇంకా మిగతా ఉన్న సోషల్ మీడియా వేదికగా ఉండేటటువంటి ఏవైతే టెక్ కంపెనీస్ ఉన్నాయో వాటికన్నిటికీ కూడా ఈరోజు ఒక క్లియర్గా ఒక సంకేతం వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే ఈ యొక్క కేసు ద్వారా భారత్లో పనిచేసే గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ అమెజాన్ వంటి బహుళజాతి టెక్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఒక సంకేతం వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఇవి కూడా ఒక మెయిన్ కాబట్టి ఇప్పుడు అమెజాన్ ఉండని, గూగుల్ ఉండని, ఫేస్బుక్ ఉండని వీళ్ళ దాంట్లో కూడా అయితే మన ఫోన్ నెంబర్ యాడ్ చేయాల్సి ఉంటుంది, కొన్ని దానికి ఓటీపీ కూడా వస్తుంటుంది. కాబట్టి మన యొక్క పర్సనల్ ఏవైతే డాటా ఉంటుందో ఆ డాటాను షేర్ చేసే విధంగా లేకుండా ఉండాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కంపెనీలకు కూడా ఒక క్లియర్గా ఒక ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ దాంట్లో మెయిన్గా చూసుకుంటే కనుక పుట్టస్వామి కేసులో కూడా ఇదే విధంగా జరిగింది. భారత రాజ్యాంగ చరిత్రలో అత్యంత కీలకమైన తీర్పుగా ఇది ఇప్పటికే నిలిచిపోయింది. అయితే మొత్తంగా చూసుకుంటే 2017లో ఈ సుప్రీంకోర్టు ఈ యొక్క కేసుని ప్రస్తావనలోకి వచ్చింది. ఈ కేసు మొత్తంగా చూసుకుంటే కదా వ్యక్తి యొక్క గోప్యత భారత రాజ్యాంగం కల్పించినటువంటి మౌలిక హక్కులకు సంబంధించినటువంటి సర్వోత్తమ న్యాయస్థానం ఏదైతే ఉందో అది స్పష్టంగా ఒక ప్రకటన కూడా చేసింది. ఈ కేసు నేపథ్యం ఆధార్ పథకానికి సంబంధించిన న్యాయ పోరాటం నుంచే
ఈ యొక్క కేసు స్టార్ట్ అయింది. కాబట్టి ఆధార్ కార్డు యొక్క గోప్యత కానీ ఆధార్ కార్డు యొక్క నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్ నుంచి ఆధార్ కార్డు వలన వ్యక్తిగత డాటా కూడా మొత్తం టోల్గా కూడా వేరే దానికి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతిదానికి ఆధార్ కార్డు మస్ట్ చేస్తే ఈ విధంగా వ్యక్తిగత డాటా మొత్తం వెళ్ళే అవకాశాలు ఉంటాయంటూ కూడా పుట్టస్వామి కేసుని కూడా ఈరోజు ప్రస్తావనకు తీసుకొని వచ్చింది. అంటే మొత్తంగా చూసుకుంటే టెక్ కంపెనీలు ఏవైతే ఇక్కడ స్వదేశంలో బిజినెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వ్యక్తిగత గోప్యతని పాటించాలి. కాబట్టి ఒకవేళ ఇలాంటి పాటిస్తేనే ఇక్కడ ఉండాలి, లేదంటే దేశం వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలంటూ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.